గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వంగవీటి చిత్రం ఇటీవలే విడుదలైంది. సినిమాకు టాక్ ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్స్ బాగానే రాబడుతుంది. అయితే సినిమా హిట్టా ఫట్టా అన్న విషయం పక్కన పెడితే ఈ చిత్రంలో నటించిన నటీనటులకు ప్రేక్షకుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వంగవీటి రాధా రంగా పాత్రలో నటించిన సందీప్, మురళీ పాత్రలో నటించిన వంశీ చాగంటి వారి వారి పాత్రల్లో చక్కగా ఒదిగిపోయి నటించారు. అయితే ఈ సినిమాలో దేవినేని మురళీ పాత్రపై వర్మ ఎక్కువగా ఫోకస్ చేశారని ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అన్న హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు పగతో రగిలిపోయే మురళీ పాత్రను వంశీ చాలా బాగా చేశాడని ప్రేక్షకుల నుంచి ప్రశంసలొస్తున్నాయి. అయితే వంశీని వంగవీటి సినిమా కంటే ముందు హ్యాపీ డేస్ సినిమాలో ప్రేక్షకులు చూశారు. కానీ చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఓ న్యూ లుక్ తో వంశీ కనిపించడంతో చాలా మంది గుర్తుపట్టలేకపోయారు. పైగా హ్యాపీ డేస్ లో వంశీ బీటెక్ స్టూడెంట్ గా కనిపించే లుక్ కి, పర్సనాలిటీకి వంగవీటిలో దేవినేని మురళీ పాత్రలో కనిపించడానికి చాలా తేడా ఉంది. అయితే వంగవీటి కోసం వంశీ చాలానే కష్టపడ్డాడు. హెయిర్ స్టైల్, పర్సనాలిటీ అన్ని మారిపోయాయి. ఈ మార్పుకు వంశీ కూడా సంబరపడిపోతున్నాడు. తనకింత గుర్తింపు ఉన్న క్యారెక్టర్ ఇచ్చినందుకు వర్మకు థ్యాంక్స్ చెబుతున్నాడు. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.